ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల వాక్య భాగము కీర్తనల గ్రంథము 112 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్యంలో ఎవరికి చీకటిలో వెలుగు కలుగును లేదా చీకటిలో వెలుగు పుట్టును అని చెబుతూ ఉన్నాడు అనంటే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే మొట్టమొదట యథార్థవంతులు ఎవరు అంటే ఆ వాక్య భాగంలోనే కింది భాగంలో ఉన్నది. కటాక్షము, వాత్సల్యము, నీతి కలవారు, ఇవన్నీ ఉన్నవారే దేవుని ఎదుట యథార్థవంతులు అని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఎంతోమంది పాప అంధకారంలో జీవిస్తూ ఉంటున్నారు. అలాంటి వారందరికీ దేవుడు చీకటిలో వెలుగు కలిగించడా అంటే ఒక్కొక్కసారి కలిగించడు అనే చెప్పాలి. ఎందుకు అని అడిగితే, దేవుని ఎదుట ప్రతి మనుష్యుడు యథార్థవంతునిగా నిలబడటానికి ప్రయాసపడాల, కష్టపడాల. అప్పుడే దేవుని వెలుగు వారి మీద ప్రకాశిస్తుంది. దేవుని వెలుగు వారి ఎడల మరి సృష్టింపబడుతుంది. పుట్టును అనుంది అక్కడ. కాబట్టి నా ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలంలో ఎవరైనా యథార్థవంతులుగా జీవిస్తూ నీతిమంతులుగా బ్రతుకుతూ ఉన్నటువంటి వారు, మరి మీ ఆలోచన ఉండొచ్చు, ఇంత నమ్మకంగా నేను జీవిస్తూ ఉన్నా నా జీవితంలో లేదా నా బ్రతుకులో ఇప్పుడు నా పరిస్థితులన్నీ కూడా చీకటిమయంగా మారిపోయాయి, నా పరిస్థితి ఏంటి అని మీలో ఒక ఆలోచన ఉండొచ్చు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలము దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నీతిమంతునిగా యథార్థవంతునిగా జీవిస్తూ ఉన్నా కూడా నీ పరిస్థితులన్నీ కూడా చీకటిలో ఉన్నాయా? దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పెద్ద నీతిమంతునికైనా ఒక్కొక్కసారి చీకటి ఆవరించబడే పరిస్థితులు ఏర్పడతాయండి. ఎందుకంటే ఆ వ్యక్తి చీకటిలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. దిక్కు తెలియని పరిస్థితి, అయోమయమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. అంటే ఒక్కొక్కసారి ఈ నీతిమంతులకు దేవుడు పరీక్ష చేసే అవకాశం ఉన్నది. ఒక్కొక్కసారి ఈ నీతిమంతులకు అపవాది కూడా చీకటిని కలుగు చేసే ప్రయాస వాడు చేస్తూ ఉంటాడు, పడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట సామెతల గ్రంథము 2:7 చూస్తే, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, ఆయన వారికి కేడముగా ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడండి. ఒకవేళ నువ్వు ఉదయకాలంలో నలిగిపోయినా, బాధపడుతూ ఉన్నా, నా పరిస్థితులు, నా జీవితం అంతా కూడా నేను దేవుని నమ్ముకున్నా అన్నీ చీకటిగా మారిపోయాయని నీలో నీవు ఆలోచన చేస్తూ ఉంటే, ఇదిగో ఆయన మాట్లాడుతున్న మాట యథార్థవంతులను వర్ధిల్ల చేయును అని మాట్లాడుతున్నాడండి. ఈరోజు నువ్వు కృంగిపోవచ్చు, అనగా నిలువబెట్టబడతావు, వర్ధిల్లింపజేయబడతావు. ఒక మొక్క చూడండి, ఎన్నోసార్లు దాని మీద దాడి జరుగుతుంది, పశువులు మేస్తాయి, చిన్నపిల్లలు వేస్తాయి, కానీ ఆ చిన్న మొక్క మరుసటి రోజుకంతా మళ్ళీ కొత్త చిగురేస్తుందండి, మళ్ళీ పెరగటానికి ప్రయాసపడుతుంది. అలాగ వర్ధిల్లింపజేసే దేవుడు అని నువ్వు ఆలోచించి ధైర్యంగా ఉండు. అదే సమయంలో కీర్తన 7:10 చూస్తే, నీతి గల వారిని స్థిరపరిచే దేవుడు అని మాట్లాడుతున్నాడు. ఎస్, ఈ ఉదయకాలంలో నువ్వు నీతి గలవానిగా ఉన్నావు, యథార్థవంతునిగా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నావు. ఆయన నిన్ను స్థిరపరిచే దేవుడు అని నీకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అధైర్యపడవద్దు, కలవరపడవద్దు, భయపడాల్సిన పనే లేదు. ఆయన నిన్ను స్థిరపరిచే దేవుడు. కీర్తన 49:15 చూస్తే, నీ పాతాళ బలములో నుండి ఆయన నీ ప్రాణమును విమోచించే దేవుడు. ఈరోజు నీ పరిస్థితులు, నీకున్న మరి సమయము సమస్తము పాతాళము వంటి చీకట్లో పడిపోయి ఉన్నాయా, కూరుకొని పోయి ఉన్నాయా? భయపడద్దండి, ఆయన నీ ప్రాణాన్ని సైతము ఆయన విమోచించే దేవుడు. ఎక్కడి నుండి అంటే
పాతాళములో నుండి నిన్ను విమోచించే దేవుడు. అంటే అటువంటి పరిస్థితులు నీకున్న, అటువంటి చీకటి నిన్ను క్రమ్మిన, నిన్ను నీ ప్రాణాన్ని ఆయన వాటి నుండి విమోచించే దేవుడని ఉదయకాలం నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. కలవరపడవద్దు. 97:11 కీర్తనలు చూస్తే నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి అని మాట్లాడుతూ ఉన్నాడండి. ఈరోజు నువ్వు యథార్థవంతునివే, నీతిమంతునివే, భయపడొద్దు. ఎందుకో తెలుసునా? నీ కొరకు ఆనందమును వెలుగును విత్తబడి ఉన్నాయి. దాన్ని వర్ధిల్లింపజేసే దేవుడు ఆయన. ఆ విత్తనాలు మొలకెత్తుతాయండి, చిగురిస్తాయండి, కొమ్మలు రెమ్మలు మహావృక్షముగా అది మార్చబడబోతూ ఉంటున్నదని ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. సామెతలు 14:11 యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని మాట్లాడుతూ ఉన్నాడండి. ఉదయకాలము యథార్థవంతునిగా జీవిస్తూ కూడా గుడారము అనబడిన నీ ఇల్లు, గుడారము అనబడిన నీ దేహము, ఇందులో ఏదైనా కావచ్చు, వర్ధిల్లలేకపోతూ ఉందా? ఇంకా అలాగే ఉన్న చోటనే ఉండిపోయిందా? కలవరపడొద్దు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్లింపజేసేవాడు ఆయన. అనారోగ్యంతో ఉన్నావా? అనారోగ్యాన్ని తొలగించి నీ ఆరోగ్యాన్ని వర్ధిల్లింపజేసే దేవుడండి ఆయన. కాబట్టి ఉదయకాలము ధైర్యం కలిగి ఉండు. నీ ఎడల ఆయన కృప నిరంతరం నీ వైపు చూస్తూ ఉంది. అలాగే నువ్వు అనుకుంటున్నావేమో, నేను యథార్థవంతునిగా ఉన్నా కూడా, నీతిమంతునిగా జీవిస్తూ ఉన్నా కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు, నన్ను ఎవరు గమనించలేదు అని నీవు నిరుత్సాహపడుతూ ఉంటున్నావా? నీ కొరకే ఈ వాక్యము దినవృత్తాంతాలు 2వ గ్రంథము 16:9 చూస్తే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచూ ఉన్నది అని మాట్లాడుతున్నాడండి. ఆయన కనుదృష్టి నీ మీద ఈ ఉదయకాలంలో ఉన్నది. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. కలవరపడద్దు. నువ్వు అడుగు, దేవా, నీతిమంతుడనైన నన్ను కనికరించు ప్రభువా, నా పరిస్థితులన్నింటినీ మార్చు ప్రభువా అంటే ఆ కనుచూపు అనగా ఆ వెలుగు అనగా ఆ సహాయము నీ మీద ఉన్నదండి. ఉదయకాలము అధైర్యపడద్దు. అదే సమయంలో పేతురు కూడా తన మొదటి పత్రికలో రాస్తూ 3:12 ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలంలో నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా నీ దేవుని వైపు నువ్వు చూడు. నువ్వు చూడకముందే నీ వైపు ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయని ఇక్కడ చదువుకున్నాం. నీ ప్రార్థన వైపు ఆయన చెవులు ఉన్నాయని మనం విన్నాం. కాబట్టి యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వెలుగు అనగా సంతోషము, వెలుగు అనగా సమాధానం, వెలుగు అనగా సహాయము. ఈ ఉదయకాలంలో అటువంటి మహా గొప్ప కృప యేసయ్య నీ మీద ఉంచి నిన్ను కృపతో బలపరిచి దీవించునుగాక. ఆమెన్. ఆమెన్.